ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఇప్పుడు నేను షేర్ చేయబోయేటువంటి సబ్జెక్ట్ ఏమిటి అంటే నెగటివ్ ఎనర్జీ, అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయండి. మనం ఒక పవర్ మనకి రావడానికి ఏదైనా ఒక బల్బ్ వెళ్ళడానికి నెగిటివ్ పాజిటివ్స్ ఎలా ఉంటాయో మనిషి జీవితంలో రెండూ ఉంటాయి, రెండూ ఉండాలి కూడా. రెండు ఉంటేనే నీడ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి రాశి వారికి కూడా అసలు ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీనివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను ఒక్కొక్క అంశం చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అనేటువంటిది ఒకటి ఫస్ట్ అర్థం అవ్వాలి. నెగిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు, పాజిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు ఎవరైనా ఇక్కడ. కానీ నేనేమంటానంటే కొన్ని మనం ఫీల్ అవుతాము. ఇప్పుడు మనసు ఉంది, నా మనసు బాగోలేదు అని అంటాం. ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్, నా మనసు బాగాలేదండి, ఇప్పుడు బాగాలేదండి, నేను ఇప్పుడు సినిమాకి రానండి, ఇప్పుడు తిననండి, ఇప్పుడు నేను ఈ పని చేయాలండి, నా మనసు బాగాలేదండి అంటాం. మరి మనస్సును చూపించగలరా అని ఎవరైనంటే చూపించలేమండి, మనసు బాగాలేదు, నాకు తెలుసుగా మీకు ఎలా తెలుసు అంటాం. ఎలాగైతే ఎవరి మనసు బాగలేదని వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఎలాగా అంటే నెగిటివ్ ఎనర్జీ అసలు మనకి ఎట్లా ఫామ్ అవుతుంది, ఏ ప్లానెట్స్ వల్ల ఫామ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది అనే ఫస్ట్ విషయం తెలుసుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ ఫార్మింగ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, బయట ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, బయట ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల కావచ్చు, కొన్ని వస్తువుల వల్ల కావచ్చు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయితే, దీనికంటే అతి ముఖ్యంగా ఇన్నర్ నుంచి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఎలాగా అంటే ఒకటి, మనము జరిగిపోయినటువంటి చెడుని తలుచుకున్నా అది నెగిటివ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. జాబ్ పోయింది, లేకపోతే ఏదో విషయం గొడవ జరిగింది, లేకపోతే ఏదో విషయం గతంలో ఇలా జరిగిందని తదేకంగా అదే పనిగా మనం దాన్ని చాంటింగ్ చేసుకోవడము, మీకు జరిగినటువంటి నష్టము కష్టము మీరు రిపీట్ చేసుకుంటున్నారంటే దట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ. ఎందుకు అంటే ఆ కష్టం రావడానికి, ఆ నష్టం రావడానికి మీకు ఒక కర్మ కనెక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఆ ఫలితం జరిగింది. అక్కడ అంటే ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీలో ఉన్న ఏదో ఒక కర్మ అయింది. మీరేం చేస్తున్నారు, సేమ్ కర్మని అగైన్ చాంటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ కర్మని మీరు చాంటింగ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా చిన్నప్పుడు మనకి క్లాస్మేట్స్తో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని, కొన్ని అందమైన సంఘటనల్ని, కొన్ని నవ్వుకునే సంఘటనల్ని మనం తలుచుకున్నాం, మనకేమనిపిస్తుంది, తెలియకుండా అప్పటికప్పుడు ఆనందం వస్తుంది, అప్పటికప్పుడు నవ్వు వస్తుంది, అప్పటికప్పుడు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే చూడండి, మనకి చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా, క్లాస్మేట్స్ ఎవరైనా మనకు కనబడగానే మనకు ఫస్ట్ ఆనందం, హ్యాపీనెస్ వస్తుంది. అలాగే మన లైఫ్లో చిన్నప్పటి నుంచి కాలేజీలో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, మన లైఫ్లో జరిగినటువంటి కొంతమంది సంఘటనల ద్వారా జరిగినటువంటి ఒక మంచి ఎమోషన్ ఫీలింగ్స్ కావచ్చు, మనం సాధించిన విజయాలు కావచ్చు, మనం ఒక్కసారి కష్టమైన స్థితిలోంచి నెట్టుకొచ్చి దాని ఒక విజయం వైపు తీసుకెళ్తాం, అలాంటిది కావచ్చు. జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా, అసలు ఆ సంఘటనలు జరుగుతుంటే అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇదొక ఎత్తు అయితే, రెండవది ఏంటంటే మీకు పాజిటివ్ ఎనర్జీ రావడానికి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటారో లైఫ్లో, నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను, నేను ఈ ప్రణాళిక వైపు వెళ్తున్నాను, ఒక ఆశతో బ్రతకడం, ఒక గోల్తో బ్రతకడం, ఒక
మీ లైఫ్లో ఒక యాంబిషన్ ఉంటుంది, యాంబిషన్తో బ్రతకడం, ఇవి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మీరు తప్పు అంటే ఇదేంటంటే నేను ఇలాగ బ్రతుకుతున్నా అనుకోవచ్చు, కానీ ఫిక్స్డ్ అయి బ్రతకడం, నేను ఇది ఖచ్చితంగా సాధిస్తానని ఫిక్స్డ్ అయి బ్రతకడం, ఇవన్నీ మన ఇన్నర్గా మన ఆలోచనలతో వచ్చేటువంటివి నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్. మరి బయట నుంచి వచ్చేవి ఏమిటి? బయట నుంచి వచ్చేవి ఏమిటి అంటే చూడండి, మనం ఎదుగుతున్నామన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మన వైపు అబ్బా వీడు ఎదిగిపోతున్నాడు అనేటువంటి ఒక ఏడుపు. ఇది ఉంది అని నమ్మేవాళ్ళు నమ్మండి, ఇది లేదు అని అనుకునేవారు నమ్మకపోయినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే అందుకే మన పాతకాలం వాళ్ళు ఒక విషయాన్ని చెప్పేవారు. ఏమని చెప్పేవారు అంటే నువ్వెంత సంపాదిస్తున్నావు అనే విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకు, నువ్వెంత కష్టపడుతున్నావు సంపాదించడానికి అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పు అనేవారు. ఎందుకంటే మీరు పడుతున్న కష్టం ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. మీరు సంపాదిస్తున్న సంపాదన, మీరు తిరుగుతున్న కారు, మీరున్న ఇల్లు మాత్రమే కంటికి కనిపిస్తుంటుంది. అరే ఆ వ్యక్తి పొద్దున ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కష్టపడ్డాడే, అందుకే కదా ఈయన చక్కగా కారు కొనుక్కోగలిగాడు. కొంతమంది నేను ఒప్పుకుంటా, కొంతమంది అన్యాయంగా సంపాదిస్తారు, అది నేను ఆ విషయం మాట్లాడట్లా, ధర్మంగా సంపాదించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అందుకని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే నెగిటివ్ ఎనర్జీ మీకు దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోవాల్సింది మీ దగ్గర ఉన్న డబ్బుల్ని కాదు, మీరు ఎంత ధర్మబద్ధంగా ఎంత కష్టపడి సంపాదిస్తున్నారనే విషయాన్ని షేర్ చేయండి, ఎంత కష్టపడ్డారనే విషయాన్ని షేర్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ మీద నెగిటివ్ కోణం ఫస్ట్ తగ్గుతుంది, పాజిటివ్ కోణం స్టార్ట్ అవుతుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం పాజిటివ్ కోణాన్ని స్టార్ట్ చేసుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము అవతల వాళ్ళలో నెగిటివ్ని చూస్తూ ఉంటాము. ఇది ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీడు ఇలాంటి వాడే, వీడు పెద్ద దొంగ, లేకపోతే వీడు ఉమనైజర్ అనో, లేకపోతే ఇంకోటెవడో వీడు ఇట్లాంటి వాడనో అట్లాంటి వాడనో, వీళ్ళ అమ్మని సరిగ్గా చూసుకోలేదనో, వీళ్ళ నాన్నతో గొడవ పెట్టుకున్నాడనో, లేకపోతే వీడు ఆఫీస్లో అసలు ఆఫీస్కి సరిగ్గా వెళ్ళడనో, వాళ్ళలో ఉన్న తప్పునే చూస్తూ ఉంటాం 24 గంటలు. వీడు ఆఫీస్కి వస్తాడు కానీ వీడు సరిగ్గా పనిచేయడు, లేకపోతే వీడు ఇలా చేస్తుంటాడు, లేకపోతే వీడు ఇట్లా దోచుకుంటాడు, ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మన మైండ్లో. మనం ప్రకృతి అంటే నాట్ ఓన్లీ చెట్లు గుట్టలే కాదు, మనుషులు కూడా ప్రకృతే. వాళ్ళలో ఉన్నటువంటి నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాడి దృష్టి ఏదో మన మీద పడి మన మీద నాశనం అవ్వడం కాదు. బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ని. వాడిలో ఉన్న నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. వీడు ఎలా ఉన్నాడేంటి చూడండి, రూపం, వీడు అంత దోచుకుంటున్నాడండి. రెండవది, వీడు అన్ని అబద్ధాలు ఆడతాడు. నాలుగవది, వీడు పెద్ద ఉమనైజర్. ఐదవది, వీడికి అసలు బాధ్యతలు లేవు. మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళలో కూడా ఒక మంచి గుణాలు ఉంటాయి. ఆ సంపాదించే వ్యక్తికి తండ్రిని బాగా చూసుకుని ఉంటాడేమో, లేదా తల్లిని బాగా చూసుకుని ఉంటాడేమో, తల్లిదండ్రులకు మంచి గౌరవం ఇస్తాడేమో, లేదా భార్యకు గౌరవం ఇస్తాడేమో, లేదా భర్తకు గౌరవం ఇస్తుందేమో. అమ్మాయి గట్టిగా మాట్లాడవచ్చు, కేకలయ్యొచ్చు, ఇంత నోరేసుకొని పడిపోవచ్చు, కానీ ఆమెలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, ఆ అబ్బాయిలో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుందంటే మనలో నెగిటివ్ అండ్ పాజిటివ్స్ ఆలోచనలతో పాటు సమాజంలో ఉన్నటువంటి నెగటివ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది యాక్చువల్గా నెగిటివ్ ఎనర్జీ రావడానికి ముఖ్యమైన కారణం. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మరి ఇది ఎందుకు వస్తుందండి? దీనికి ఏదో రీజన్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీలోకి వెళ్దాం అండ్ వాస్తులోకి వెళ్దాం. ఇది ఒక్కొక్క రాశి వారికి ఈ పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి ఏ దేవతారాధన, ఒక్కొక్క రాశి వారికి నెగటివ్ తగ్గించుకోవడానికి ఏ దేవతారాధన, ఇంట్లో వాస్తులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనుసు లగ్నంలో జన్మించాలి అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుత్వ లక్షణం, గురుతత్వం వాళ్ళలో పరిపూర్ణంగా ఉంటే కానీ ధనుర్లగ్నంలో జన్మించలేరు. గుర్తుపెట్టుకోండి. ఇన్బిల్ట్ గురువుస్ అంటారు వాళ్ళని. అంటే ఇన్బిల్ట్గా వాళ్ళ గురు లక్షణాలు ఉంటాయి. మరి ఎంత గురు లక్షణాలు ఉన్నా వీళ్ళకు కూడా నెగిటివ్ ఎనర్జీ రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ మీకు మిగతా గ్రహాల యొక్క స్థితి వల్ల. రైట్. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నాము, పాజిటివ్ ఎనర్జీ కావాలి, నెగిటివ్ ఎనర్జీ తగ్గాలి, పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే ధనుర్లగ్నం వాళ్ళు ఏం చేయాలి? ధనుస్సు రాశి. లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు. ఏం చేయాలి అంటే మీరు చేయవలసినటువంటిది లక్ష్మీ నృసింహస్వామి యొక్క స్తోత్రం చేయండి. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ వల్ల ఏమవుతుందంటే అనారోగ్య పాలవుతూ ఉంటాము, తెలియకుండా డిప్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. ఇవన్నీ తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా తగ్గుతాయి. అలాగే
మరొకటి ఏంటంటే నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర, పర్టికులర్గా కుజ రవి వీలైతే ఈ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీపాన్ని వెలిగించి చక్కగా అక్కడ ఏదైనా ఒక నైవేద్యం ఏదైనా పెట్టి ప్రదక్షిణాలు చేయండి, 9 ప్రదక్షిణాలు చేయండి. మీకు తెలియకుండానే మీరు చూడొచ్చు, ఉదాహరణకి చాలా డిప్రెస్లో ఉన్నానండి, చుట్టుపక్కల అట్లా తయారైపోయారని మీరు డిప్రెస్లో ఇబ్బంది పడుతున్నారు. మీరు చక్కగా స్నానం చేసి వెళ్ళి ఆ కుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణ చేసుకుంటారని మీరే చూడండి, ఎంత పాజిటివ్గా మీరు ఉంటుందో మీకే తెలుస్తుంది. అలాగే దీంతోపాటు ఎప్పుడు కూడా ప్రకృతి, సమాజము, మన తోటి మనిషి, మన తోటి జీవరాశులు ఇవన్నీ కూడా ప్రకృతే. కేవలం ప్రకృతి అంటే చెట్టు చేమలు కొండలు గుట్టలే కాదు. వీటి నుంచి వీటికి సహాయపడుతూ వీటికి మీరు ఆనందింపజేస్తూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఇది యాక్చువల్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి కారణం. సో మీరు ఏం చేస్తారంటే, అంటే ధనుర్లగ్నానికి స్పెసిఫిక్గా ఏం చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, మీరు నీటికి సంబంధించింది ఏదైనా మీరు చేయగలగాలి. అంటే ఏం చేస్తాము, ఒక చెరువు తవ్వుతున్నారు ఒక ఊర్లో, లేకపోతే దానికి ఏదైనా మీరు ఫండ్ ఇవ్వగలగాలి. ఒకటి అంటే పై స్థాయిలో ఉంటే కనుక, లేదు ఒక చలివేంద్రం పెడుతున్నాం, ఎండాకాలం రకరకాల ప్లేసెస్లో చలివేంద్రాలు పెడుతుంటారు దాహం తీరడానికి, అది చేయొచ్చు. మూడోది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, తల్లిగారిని అంటే అందరూ తల్లిదండ్రులని మనకి భగవంతుడు కానీ భావించాలి, ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు ఎక్కువగా తల్లిని ఎక్కువగా కనుక నమస్కరించుకుంటూ ఉంటే నెగిటివ్ ఎనర్జీస్ తల్లిని ఆరాధించడం వల్ల తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి ధనుర్లగ్నం వారికి. అలాగే మరొకటి ఏంటంటే మీరు తెల్లటి వస్త్రాలు ఉంటాయి, వైట్ కలర్ వస్త్రాలని ఎవరికైనా లేని వారికి ఇవ్వండి. మీ కిందని మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే బయట రోడ్డు మీద ఉండే వాళ్ళు ఉంటారు, ఎవరికైనా తెల్లటి వస్త్రాలను ఇస్తూ ఉండండి. తెల్లటి వస్త్రాలు లేదా బ్లూ కలర్ వస్త్రాలు కూడా ఇవ్వచ్చు మీరు. అదేవిధంగా నూనె, వంకాయలు, అంటే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకు నూనె ప్యాకెట్ ఇస్తే కూడా చక్కగా వాళ్ళు అమ్మయ్య ఒక 150 రూపాయలు 200 రూపాయలు మిగిలాయి, లేకపోతే నేను నూనె కొనుక్కునేవాడిని కదా, ఓ 2 ప్యాకెట్లు ఇచ్చారు, ఓ 400 రూపాయలు మిగిలాయి అమ్మయ్య అని అనుకుంటారు. అలాంటి వారికి ఇవ్వచ్చు మీరు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా డైలీ కనీసం ఒక 10 నిమిషాలైనా నరసింహస్వామి పెట్టుకొని మీరు మెడిటేషన్లా చేయండి. మీరు చూస్తారంటే ఇన్స్టెంట్గా మీరు అర్థమవుతుంది మీకు, నరసింహస్వామి చేయగానే తెలియని ఒక ఫీల్ వస్తుంది ధనుర్లగ్నం వారికి. ఖచ్చితంగా అది కనెక్ట్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అది చేయండి. గోవులు ఉన్నట్లయితే గోవుకు పిడికెడు బెల్లం తినిపించండి. అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకు తినిపించండి. జెర్సీ ఆవుకి కూడా తినిపించవచ్చు, తప్పు కాదు. కాకపోతే జెర్సీ ఆవు నుంచి మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. అదేంటంటే జెర్సీ గోవు అనేటువంటిది కేవలం ఉత్పత్తి కోసం దాన్ని పిగ్గి యొక్క స్పర్మ్ తీసుకొని గోవుని తయారు చేసినటువంటిది. సో అది ఉత్పత్తికి, నలుగురికి పాలు ఇవ్వడానికి, దాన్ని చక్కగా మనం ఫీడ్ చేయడానికి పనికి వస్తుంది. కానీ దాని నుంచి మీరు దేవతా సంబంధమైన ఎనర్జీని మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సహృదయంతో ప్రాణికి పెడుతున్నామనే దీంతో పెట్టవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. బెల్లం అది. కానీ దీనికి దేశీవాలి గోవు కనుక మీరు బెల్లం తినిపించడం చేసినట్లయితే కూడా పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అంటూ ఉంటారు. ఈ పాపమే నెగిటివ్ ఎనర్జీ రూపంలో వస్తుంది, ఈ పుణ్యమే పాజిటివ్ ఎనర్జీ రూపంలో వస్తుంది. కాబట్టి ఇది చేసి అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ఓం